అందరికి నమస్తే. ఇందిరమ్మ ఇళ్లలో క్యాంపులు జరుగుతున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ పేమెంట్ ₹1,00,000 ఉంటుంది కదా, ₹1,00,000 ఇస్తే తప్ప ఇల్లు శాంక్షన్ అయితే లేదని, లేకపోతే ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి లోకల్గా ఉండే ఆర్టీఓలు ఎంఆర్ఓలు ఆ పేపర్లు తీసుకుపోయి మీకు మళ్ళీ వస్తాయని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారని, ఇట్లాంటి చాలా ఇందిరమ్మ ఇళ్లలో ఏదో జరుగుతుంది, పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు, ఇట్లాంటి జరుగుతున్నాయి కదా. ఇట్లాంటి జరుగుతున్న టైంలో హరి మా ఫ్రెండ్, మన ఓయూ స్టూడెంట్, అదే అశోక్ నగర్ నిరుద్యోగి, గ్రూప్ 1 అవన్నీ చదివిండు, బస్ యాత్రలను చేసిన కాంగ్రెస్. కానీ ఈయనకే పెద్ద మోసం జరిగింది. విత్ ప్రాక్టికల్స్తోనా విత్ ప్రూఫ్తోనా మీకు నిరూపిద్దామనే ఉద్దేశంతోన ఈ వీడియో చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 2 లక్షల దగ్గరికి వచ్చినాం కాబట్టి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 లక్షలు దాడదాం, ఒక టార్గెట్ దాడతాము. హరి, ఏ ఊరు మీ ఊరు? మహబూబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ. ఏమైంది, ఏం జరిగిందంటే అనేది ఫిబ్రవరిలో మనకు ఇందిరమ్మ ఇల్లు హౌస్ స్టేట్ గవర్నమెంట్ జారీ చేసేది వేరు, ఇప్పుడు వచ్చేదేమో ఐటీడీఏ తరఫున ఒక 16 ఇల్లు ప్రతి మాది ఐటీడీఏ నగరం కిందకి వస్తుంది. ఏజెన్సీ ఏరియా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ, మహబూబాద్ జిల్లా. ఇది ఏజెన్సీలో ఎస్టీ కోయా ఎస్టీ లంబాడీస్ వాళ్ళకి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నట్టు. అందులో 16 ఇల్లు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మినిమం 20 అన్ని ఇవ్వచ్చు, 25 అన్ని ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అన్నట్టు. సో 16 ఇల్లు శాంక్షన్ అయినట్టు మాకు తెలిసింది అన్నట్టు. అందులో అందరి నుంచి రిక్వైర్మెంట్ తీసుకెళ్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్లస్ ఎంపీడీఓ గారు, దీనికి వర్క్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ సర్వే చేసేసి ప్రతి ఒక్కరిని ఎలిజిబిలిటీ చేస్తుందని తెలిసింది. అయితే గ్రామ సభ పెట్టి కూడా గ్రామ సభలో ఎవరెవరికి ఇస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ కూడా ఎవరికి చెప్పుకోలేదు. మన ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నది తప్ప తీసుకొని వచ్చేసి ఈ పంచాయత్ సెక్రటరీ రమేష్ అని అక్కడ ఉన్నాడు అన్న, 5 సంవత్సరాల నుంచి చేస్తుండు. మంచోడు, ఇదివరకు చేసిండు, ఇప్పుడు చేసిండు, మేము మంచి అనే అంటాం. కానీ చెడు చేసేంత వరకు వచ్చినప్పుడు చెడు అనే అంటాం. ఈయన కావాలనే అందరిని ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని ఫేస్ను చూసి ఈయన ఇల్లు శాంక్షన్ చేస్తుండు. ఇతనికి కూడా సహకరించే వాళ్ళు ఊర్లో తగలడిల్లు మా ఎంపీడీఓ గారు కూడా అతనికి సహకరిస్తాను. ప్రతి ఊర్లో ఇదే జరుగుతుంది. నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడిన ఒక 10 నిమిషాల కన్వర్జేషన్. సార్ ఇట్లా స్వాన్స్ అని చెప్పేసి చెప్పిన, అంటే నాకు జరిగింది నేను చూపెట్టకూడదు. అది అట్లా కాదు, లిస్ట్ 1 ఒకటి, లిస్ట్ 2 ఒకటి, లిస్ట్ 3 అన్ఎలిజిబిలిటీ క్రైటీరియా నీకు ఏమైనా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే అట్లా వస్తుంది, నీ పేరు మీద ఏమైనా లోన్ ఉంటే అట్లా వస్తుంది, నీ పేరు మీద వెహికల్స్ ఉంటే 2 వీలర్స్ ఉంటే అట్లా వస్తుంది అంటారు. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో వెహికల్స్ 2 వీలర్స్ సబ్సిడీ ఆటోలు సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు కొడుకులు కూతుర్లు భర్తాలు, అమ్మ నాన్న పేరు మీద వైట్ రేషన్ కార్డు ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ ఎట్లా అవుతారు కదా, వాళ్ళు ఎలిజిబిలిటీ కావాలి కదా. కొడుకు అసలే నీ దగ్గర లేదు ఒక ఆధారంతో వాళ్ళకే ఇస్తున్నప్పుడు నువ్వు ప్రూఫ్ తోటి ప్రతి ఒక్కరి దగ్గర అట్లాగే వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడన్నా, ఓనర్స్ ఆఫ్ 4 వీలర్స్ ఆర్ అగ్రికల్చర్. ఒక్క నిమిషం, వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాలోనే ఓనర్స్ ఆఫ్ 4 వీలర్స్ ఆర్ అగ్రికల్చర్ 3/4 వీలర్ ఎక్విప్మెంట్. ఓనర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఎవరు? తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడు. ఓనర్స్ ఆఫ్ 4 వీలర్ అంటే ఇప్పుడు ఎఫ్ఎస్సి కార్డు ఇప్పుడు మా అమ్మ పేరు మీద ఉంది, మా అమ్మ పేరు మీద ఓన్ 4 వీలర్ కారు ఉంటే మా అమ్మ ఎలిజిబిలిటీ కాదు. కూతుర్ల పేరు మీద కొడుకుల పేరు మీద 4 వీలర్ ఉంటే మేము ఇవ్వమని అన్నట్టు క్రైటీరియా ఇది. కానీ ఇది కాదు రూల్. అసలు నా పేరు మీద కార్ లేదు, తీసుకున్నట్టు ప్రూఫ్ లేదు, ఇతను ఒక ఓన్స్ 4 వీలర్ అని పెట్టింది. ఇప్పుడు మనం ఆధారం చూపెడదాం, నీకు గూగుల్ ఓపెన్ చేయండి. ఇంకోటి ఇందులో కూడా గ్రామ సభ పెట్టినట్టు కూడా మేము ఇస్తున్నట్టు కూడా లేదు క్రైటీరియాలో. ఇక్కడ ఉందా? ఎక్కడ ఇవ్వకపోయినా వెదర్ బెనిఫిషియరీ ఇస్ ఓన్లీ అప్లికెంట్ ఇన్ ద హౌస్ హోల్డర్ ఫ్యామిలీ, వెదర్ అప్లికెంట్ నేమ్ అప్రూవ్డ్ ఇన్ గ్రామ సభ. అసలు ఎప్పుడు పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. మా ఊర్లో మా గ్రామ పంచాయతీలో మొత్తం ఒక ఊరు 2 తండాలు ఉంటాయి. ఒకటి ఇప్పల తండ మాది, ఒకటి హామ తండ. ఇప్పల తండలో తెలిసినది లేదు, మా తండలో కూడా తెలిసినది లేదు. ఈయన ఏంటంటే వాంటెడ్లీ కొంతమంది సహకారం చేస్తుంటారు లబ్ధిదారులను, గ్రామ కమిటీ సభలు లబ్ధిదారులను డిసైడ్ చేస్తుంది. మేము గ్రామ కమిటీ సభలో గ్రామ సభలు పెట్టకుండా గ్రామ కమిటీ కమిటీలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు గ్రామ కమిటీలా ఉన్నారు. ఇక మా లోకల్లో తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక పేర్లు చెప్తే ఇందిరమ్మ కమిటీలు. ఇప్పుడు వాళ్ళ మీద నాకేం కుట్ర లేదు, నాకేం ఇది లేదు జనరల్ గా. ఎందుకంటే నేను మంచి ఈ విషయం ప్రతిదీ వాళ్ళకు కూర్చోబెట్టి ఫోన్లు చేపించి, ఆ రోజు నేను ఒక వారం క్రితం ఇంటికి పోయినప్పుడు కూడా నేను ఇదంతా జరుగుతుంది, మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కూడా అడిగిన. లేదు ఇది పెడతాము, ఏమైనా కానీ ఎంతైనా కానీ నీది ఈసారి పెడతాము, మీ అమ్మనాలది పెడతాము. మీకు ఇల్లు లేదా? మాకు ఇల్లు లేదన్న, ఇల్లు లేదు. వాళ్ళకు కూడా తెలుసు మా పరిస్థితి, మా ఇంటి మా బాగోగులు అన్ని వాళ్ళకు కూడా తెలుసు. అంటే మీలాంటి వాళ్ళకి చాలా మంది రాలేదా, మీ ఒక్కరికి పోయిందా? నాకు ఒక్కనే కాదు, నాలాగా ఇంకెంత అన్యాయం జరుగుతుందో తెలుసలేదు వెనకాల చాలా మంది ఉన్నారు. ఇది ఏజెన్సీ ఏరియా అంటే ఎలిజిబిలిటీ ఉండి రాలేదు, ఎలిజిబిలిటీ ఉండి కూడా రాలేదు. వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా? కూడా కొంతమంది పాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండి కూడా ఇది ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారితో మేము కలిసిపోయి మాట్లాడేది, మా లిస్టులోనే 2 ఇల్లు క్యాన్సిల్ చేశాడు.
మీరు మాట్లాడితే మేము పోయి వెళ్ళి చూపెడితే ఎరేజ్ చేస్తే రెండిళ్ళు కూడా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి మనకు గూగుల్లో మీ వాట్సాప్ 3251 లాస్ట్ 4 డిజిట్స్ ధారావత్ నీలమ్మ ఓకేనా 92 లాస్ట్ 3251 ఒకటి నోట్ చేసుకో 3251 ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు ఇంకొకటి రేషన్ కార్డు నెంబర్ 167 3251 ఆధార్ కార్డు నెంబర్ నువ్వు కొట్టింది అది రేషన్ కార్డు నెంబర్ ఇచ్చేది రేషన్ కార్డు నెంబర్ తోటి 167 తర్వాత రేషన్ కార్డు రైట్ ఓకేనా 167 రేషన్ కార్డు నెంబర్ బరాబర్ కొట్టినాం. ఏమొచ్చింది మీ అమ్మ పేరు ఏం పేరు? ధరావత్ నీలమ్మ. ఇక్కడ విజయన్ ఉంది మరి ధరావత్ విజయ. మా పెదబాబు అంటే మా పెదబాబు వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్, మా పెద్దమ్మ వచ్చేసి విజయ. వాళ్ళ పేరు మీద ఒక కారు ఉంది. అది ఇంటి బయట ఉన్నప్పుడు మా ఇంటి ముందు అక్కడ ఇక్కడ పెట్టేటప్పుడు ఏం చేస్తారు వీళ్ళంటే ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేసేయాలి కదా, ఏదో ఒకటి చేసేసి దృష్టిలో పెట్టుకొని ఈయనకి అట్లనే కుట్రలు బాజీ రమేష్ అనే పంచాయత్ సెక్రటరీ దీన్ని ఈ ఫిబ్రవరిలో మనం ఇచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే ఒక సైట్ అనేది ఎంపీడీఓ గారి చేతిలో లాగిన్లో ఉంటుంది. ఆ షీట్ ముందే ఇతను ఎడిటింగ్ చేసుకుని ముందే ఒక టైప్ చేసేసుకుని మా అమ్మ పేరు తీసేసి ఈ తర్వాత విజయాన్ని పెట్టాడు. తప్పు చేసేవాడు ఎక్కడో ఒక దిక్కు దొరుకుతాడు. ఆ పేరు అట్లున్నా మేము నమ్ముదాం కావచ్చు. ఈ ఒక్క పేరు చేంజ్ చేయకపోయి ఉంటే అతను నిజంగానే వాస్తవం అనుకుని మనం కూడా వదిలేసేవాళ్ళం. ఇక్కడ ఈ పేరు చేంజ్ చేయలేదు, పేరు ఒక ఎడిటింగ్ చేసిండు అన్న. ఇగో ఇక్కడ ఓన్స్ 4-వీలర్ ఇది రాంగ్. ఎప్పుడన్నా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ స్కీమ్లో అనేది ఇది వాంటెడ్లీ ఇలా రాదు, లేకపోతే రిజెక్ట్ అని వస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళకుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళ పేరు మీద. కానీ రేషన్ కార్డు నెంబర్ మీద ఉంది కదా. రేషన్ కార్డు నెంబర్ మాదే ఉంది కదా 167. ఆధార్ కార్డు నెంబర్ ఏముంది ఇక్కడ? మా అమ్మదే. మొబైల్ నెంబర్ కూడా అమ్మదే. అన్ని మా అమ్మదే. ఓన్స్ 4-వీలర్ అని పెట్టిండు, పేరేమో చేంజ్ చేసిండు. ఇట్లా ఎన్ని జరిగింటే అంటే ఏముంది, తప్పు దొరికి ఉంటుందా లేకపోతే కావాలని తప్పు చేసింటారా? మేము అడిగినాం. అది లీస్ట్ 3లో వస్తుంది అని చెప్పిండు. ఒక మాట లాజిక్ అన్న, లీస్ట్ 3లో వస్తుంది ఎంపీడీఓ గారు ఈ పంచాయత్ సెక్రటరీ గారు కూడా అన్నారు. ఎట్లా వస్తుంది మరి? ఆధార్ కార్డు నెంబర్ కొడితే 360 డిగ్రీస్ మొత్తం మీ పేరు మీద ఏముందో అన్ని వస్తాయి అని చెప్పిండు. లోన్లు అది ఇది మీరు ఏం తీసుకున్నారని. మరి ఆధార్ కార్డు నెంబర్ కొడితే అన్ని వచ్చినప్పుడు మరి ఈ పేరు ఎట్లా వచ్చింది? తప్పు ఎట్లా వచ్చింది? అవును, నువ్వు ఒక మండల ఎంపీడీఓ గారు, మీరు పంచాయత్ సెక్రటరీ తప్పు చేసినప్పుడు మీరు రెక్టిఫై చేసేసి దీని మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఈ లీస్ట్ 3 నుంచి తీసుకుపోయి మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్ట్ లో పెట్టచ్చు కదా. చేసింది ఎవరు? మీ ఆఫీసరే కదా, మీ ఎంప్లాయే కదా, నీ కింద పనిచేసేటువంటి పంచాయత్ సెక్రటరీ కదా. ఈ పేరు దొరికింది, ఈ ఓన్ 4-వీలర్ అని పడ్డదని చెప్పేసి నా మిస్టేక్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రీషెడ్యూల్ నువ్వు రీసర్వే చేయి. రమేష్ బి సర్వేర్ నేమో అతనే లీస్ట్ 3లో వెళ్ళేసి సర్వే కంప్లీట్ అని చెప్పేసి పెట్టిండు. అక్కడ సర్వేకి వచ్చింది లేదు, పోయింది లేదు. వీళ్ళందరూ మీరు కంప్లీట్ చేయలేదా మరి? అసలు ఈ రేషన్ కార్డు, ఈ ఆధార్ నెంబరు మీ మదర్ది, ఇక్కడ పేరు వేరే కంప్లీట్ చేసినాం. మొన్న మా వాళ్ళు, మా అన్న వాళ్ళందరూ వెళ్ళేసి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడిల్లు. అవునండి, అది లీస్ట్ 3లో వచ్చింది, అట్లనే వస్తుంది. అది ఆధార్ నెంబర్ కొట్టగానే మొత్తం 360 డిగ్రీస్ కనబడుతుంది. అంతా మీ పేరు మీద ఏముంది, ఎలిజిబిలిటీ అన్ ఎలిజిబిలిటీ ఒకటే మాట. 360 డిగ్రీస్ పేరే ఆధార్ కు ఏముండాలో అదే రావాలి. వేరే వాళ్ళ పేరు ఎట్లా వస్తుంది? అట్లా రిజెక్ట్ అయిపోయింది. అట్లా రిజెక్ట్ చేసేసాడు. మొన్న కూడా అడిగినాం, లేదు అది మా మిస్టేక్ అయి ఉన్నది. మళ్ళీ కమిటీ మెంబర్లను కూడా ప్రతి ఒక్కరిని పిలిచి అడిగినామండి. నలుగురికి ఇచ్చిన ఇంటిమేషన్. మా దాంట్లో ఉన్న ఒక మెయిన్ పర్సన్స్ చాలానే పోయి ఉన్నాయి. మా తండాలనే చాలా పోయింది. గ్రామ పంచాయతీ వైజ్ కూడా చాలా పోయింది. ఇక ఎవరికి ఇచ్చాలంటే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ పుట్ట మనం కొట్టలేము. కానీ కొన్ని జరిగినాయి. ఏమని ఉంటే ముందు లోపారకత్తంగా ఇంత అంత ఫస్ట్ బిల్లు పడ్డప్పుడు అది ఇది. కానీ ఇక్కడ మనం మాట్లాడకూడదు లే, కానీ అట్లా అనుకుంటా. కానీ జరిగేది ఎంతవరకు అన్యాయం. ఇక్కడ చూడండి, ఒక ఎంపీడీఓ గారు అంటే సర్పంచులు లేకపోయినా స్పెషల్ అధికారుల పరిపాలన నడుస్తున్నప్పుడు నువ్వు మొత్తం స్క్రూటినీ చేసి కరెక్ట్ ఇక్కడ పేరు కరెక్ట్ ఉందా లేదా అని చూసి చేయాలి కదా. ఇది ఇక్కడ నువ్వు దొరికినావు, దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నా. ఈ తర్వాత నువ్వు రిజెక్ట్ చేసి ఏమైనా 4-వీలర్ లేకపోయినా ఉందని రాసిండు. మీ మదర్ పేరు చేంజ్ అయిపోయింది. మా మదర్ పేరు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సరే చేంజ్ అయిపోయింది. అసలు ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంది మీకు, పీడిఎఫ్ పెట్టినా చూడండి. తర్వాత లక్ష్మి హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్. ఏంది ఇది అర్థం? హౌస్ శాంక్షన్ గవర్నమెంట్ స్కీమ్ అంటే వచ్చిందన్నా రాలేదన్నా? ఆల్రెడీ ఉంది, ఇచ్చిండ్రా గతంలో? ఆల్రెడీ గతంలో 2009లో అంటే వీళ్ళకి ఏదో ఇందిరమ్మ అదన్నా ఎట్లన్నా కరెక్ట్గా మెన్షన్ చేయాలి కదా గ్రామరు. ఈ భాష చూడండి, ఈ శాంక్షన్ చూడండి, హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అంట. అంటే ఇప్పుడు వచ్చిందనే? అప్పుడెప్పుడో వచ్చింది, నువ్వు ఎలిజిబిలిటీ కాదన్నట్టు. అంటే ఇది ఎందుకు ఇవ్వాలి? నువ్వు నాట్ ఎలిజిబుల్ అని పెడితే అయిపోతుంది కదా. ఇదంతా ఏం జరుగుతుందంటే ఎడిటింగ్ చేసేసి ముందే ఒక షీట్లో 4 నెలల క్రితం ఫిబ్రవరిలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కదా, వీళ్ళు అప్పటి నుంచే డిసైడ్ అయి ఉన్నారు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మొత్తం ఇది ఒక దందా నడుస్తుంది. వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే బాగుపడతారు. ఏమైనా మాట్లాడితేనేమో మనం వాళ్ళ చేతిలో మనం కంట అయిపోతున్నాం. ఏమైనా ఇదంతా ఊర్లో పంచాయతీ. ఇప్పుడు ఆయన ఏమనలేము, ఈయననే అనలేము. ఆఫీసర్లేమో ఇట్లా తెలియక వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇది కనుక ఇట్లా ఉంటే మాత్రం రేపటి రోజు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎంపీడీఓ గారికైనా పంచాయత్ సెక్రటరీ గారికైనా ఇష్యూ పెద్దగా ముదిరేదాకా చూసుకోకండి. దీని కనుక ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. మండే వరకు టైం ఇస్తున్నాను నేను.
మండే వరకు టైం ఇస్తున్నా, ప్రతిదీ ఆధారం. కానీ చాలా మంది ప్రాబ్లం ఇది, ఒక చాలా ప్రాబ్లం, నాది ఒక్కందే కాదు ఈరోజు. చాలా మంది ఎందుకంటే ప్రాబ్లం ఇది. చాలా రిమార్క్స్ ఉన్నాయి. మీరు ఒక మండల ఆఫీసర్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పంచాయత్ సెక్రటరీ గారు లాస్ట్ అండ్ ఫైనల్, ప్రతిదీ మీరు చేసేది అన్నీ తెలుసు, అన్ని ఆధారాలతో తెచ్చి బయటపడేంత వరకు అయితే చూసుకోకండి. ఒకసారి మళ్ళీ రెక్టిఫై చేసేసి ఒకసారి అన్ని ఇంకొకసారి రివ్యూ చేసేసి దీని మీద ఒకసారి ఆలోచించాలని చూస్తున్నా. మనతోటి ఒక కాలర్ ఉన్నారంట, మా వాళ్ళే మాట్లాడుతారంట. హలో, ఫోన్ చేయండి. హలో హలో సార్, నమస్తే. నా పేరు కిరణ్ కుమార్, మా నాన్న పేరు సుందర్. ఇక్కడ నాది మహబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయత్. ఓకే అండి. సార్, ఇది ఇప్పుడు మా గ్రామ పంచాయత్ బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయత్ పరిధిలో ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వే చేశారో అది చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్. అది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకే కేటాయించడం జరిగింది. అంటే ఎట్లా అనర్హత అంటే ఎట్లా సార్? ఇప్పుడు అనర్హత అంటే ఇప్పుడు కొంతమంది ఎవరికి 2009, 10, 11లో ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఆ లిస్ట్ లో పేరు పెట్టకూడదు. యాజ్ పర్ గవర్నమెంట్ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ లిస్ట్ వాళ్ళ పేరు పెట్టకూడదు. ఓకే. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ ఒక 6-7 అప్లికేషన్స్ కూడా వాళ్ళ దాంట్లో సబ్మిట్ చేసి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ ఇల్లు ఇచ్చిండ్రా? ఇంకా ఇవ్వలేదు సార్. అదేంటంటే ఇప్పుడు ఆ సబ్మిషన్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గూడూరు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఆ అప్లికేషన్స్ అనేటువంటి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినట్టే లెక్క అది. సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్లలో జనరల్ గైడ్లైన్స్ ఏంటంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గ్రామ సభ కండక్ట్ చేయాలి. ప్లస్ ఆ గ్రామ సభ కండక్ట్ చేసి పలానా సర్పంచ్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, లేదా ఎంపీడీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఇల్లు ఉన్నాయి ప్రతి ఇల్లు పక్కగా సర్వే చేసి ఎవరికైతే ఆర్సీసీ హౌసెస్ లేవో వాళ్ళందరికి కూడా వాళ్ళ ఇప్పుడు ఎలిజిబిలిటీ అంటే తెల్ల రేషన్ కార్డా, లేకపోతే వాళ్ళకి ల్యాండ్ ఇప్పుడు 2 acres ఉందా, 1 acre ఉందా, అంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కనుక అన్ని చూసి వెరిఫై చేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి చేయడం అనేటువంటిది నార్మల్ ప్రొసీజర్ సార్. అవును. ఇప్పుడు కాదు ఒకటన్నా, ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి ఇచ్చిన దాని మీద ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు, ఆర్డీఓ కానీ ఎంపీడీఓ వాళ్ళు? సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నేను వెళ్ళి ఎంపీడీఓ గారిని కలిసాను, గూడూరు ఎంపీడీఓ గారిని ప్లస్ ఎంపీఓ గారిని కూడా కలిసాను. వాళ్ళు ఏమంటున్నారంటే, మా పరిధిలో ఏం లేదండి, ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి ఒక కమిటీ ఉంది, ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ అని ఉంది. వాళ్ళు 5 members ఉన్నారు. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారో అవి మా పోర్టల్లో మేము సబ్మిట్ చేసుకుంటాం. ఆ రీమార్కులు ఉన్నా సరే వాళ్ళు గ్రామ పంచాయతీ ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు తీర్మానం చేసి అందులో రీమార్కులు కూడా తీసేయాలి, లేకపోతే ఎవరెవరికి అర్హత కల్పించాలి అనేది. కాదన్నా, ఇందిరమ్మ ఇండ్లు పర్ఫెక్ట్ గా చేస్తున్నా, ఇందిరమ్మ కమిటీలు పర్ఫెక్ట్ గా చేస్తున్నాయా లేకపోతే రాజకీయం చేస్తున్నాయా? సార్, ఇప్పుడు అంటే గ్రామాల పరిధిలో చూస్తే సార్ చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. వాళ్ళు కంప్లీట్ గా ఇప్పుడు రాజకీయం, దాంతో పాటు అంతర్గతంగా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు సార్ లోపల. ఎంత నడుస్తుంది సార్? అది నార్మల్ గా మేము ఇప్పుడు నేను కనుక్కుంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు నడుస్తుంది సార్. ఫస్ట్ బిల్లు వాళ్ళకే పోతుంది. ఫస్ట్ బిల్లు ₹1,00,000 ఫస్ట్ బిల్లు వాళ్ళకే. ఎస్ సార్, ఫస్ట్ బిల్ పడింది వాళ్ళకే ఇచ్చేయాలి. లేకపోతే కొన్ని చోట్ల ఏంటంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ వెళ్లే ముందే వాళ్ళకి 50,000 ఇచ్చేయాలి, మళ్ళీ ఫస్ట్ బిల్ పడిన తర్వాత ఇంకొక 50,000 ఇచ్చేయాలి. లేదు అంటే ఫస్ట్ ఒక 50,000 ఇచ్చేయాలి, ఫస్ట్ బిల్ వచ్చిన తర్వాత ₹1,00,000 ఇచ్చేయాలి. ఓకే. ఇది సార్ పరిస్థితి. టోటల్ గా మా గ్రామ పంచాయతీ పరిధిలో 900 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే జనవరిలో ఇందిరమ్మ ఇల్లు 13 శాంక్షన్ అయిందో దాంట్లో ఇప్పుడు మా గ్రామ పంచాయతీ పరిధిలో మా తండాలో ఇప్పుడు హాము తండాలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఒక 10 మంది ఉన్నారు. కానీ జనవరిలో వచ్చినటువంటి లిస్ట్ లో ఒక్కరికే అలాట్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెష్ లిస్ట్ 16 లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఐటీడీ 8 నగరం తరపున వచ్చింది. అది కూడా ఓన్లీ ఏజెన్సీ వాళ్ళకి, అంటే ఎస్టీ ట్రైబల్స్ కి మాత్రమే ఇవ్వాలి, షెడ్యూల్ ట్రైబ్స్ కి మాత్రమే ఇవ్వాలి. అయితే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ లో కూడా ఇప్పుడు మా తండాలో ఎలిజిబుల్ ఉన్నప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా, లేకపోతే అంతకుముందే ఆ పంచాయత్ సెక్రటరీను ఆ సర్పంచ్ వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఆ సర్వే చేసేటప్పుడే వీళ్ళకి అందరికి రిమార్కులు పెట్టేశారు. ఓకే, ముందు ఏదో ఒకటి ఉందని, ఎలిజిబిలిటీ లేదని. ఎలిజిబిలిటీ లేదని. వైట్ రేషన్ కార్డు హోల్డరే సార్ వాళ్ళు. వైట్ రేషన్ కార్డు హోల్డరే, బిలో పవర్టీ లైన్, వాళ్ళకి ఎక్కువ కూడా ఆర్సీసీ హౌసెస్ లేవు. అంటే మనము రెయిన్ ఫౌండ్స్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఇప్పుడు మనకి స్లాబ్ ఉండాలి కంపల్సరీ. అవును. అది లేనటువంటి వాళ్ళు మా తండాలో ఒక 10 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు పంపించిన లిస్ట్ లో మా తండా నుంచి ఒక్క అర్హత కూడా కల్పించలేదు. ఒకటేనా నాకు లాస్ట్ క్వశ్చన్ అన్న, టైం అన్న, లాస్ట్ ఒకటి అన్న, ఒకటి సార్ స్వయంగా ఇప్పుడు మాది ఏంటంటే హౌస్ శాంక్షన్ అండర్ గవర్నమెంట్ స్కీమ్ అని మెన్షన్ చేశారు. అవును, చూసినాం. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళది అంటే ఓన్స్ 4-wheeler అంట. ఇప్పుడు ఇంకో అన్న కూడా ఉన్నాడు, వాళ్ళది కూడా హౌస్ శాంక్షన్ ఇన్ అండర్ గవర్నమెంట్ స్కీమ్.
ఓకే. ఇట్లా ఒక 10 అప్లికేషన్స్ అది మరి అది కావాలనే ముందు నుంచి ఇప్పుడు మా తండ్రికి అన్యాయం చేద్దామనే ఉద్దేశంతో అట్లనే వీళ్ళు ఫీడ్ చేశారు సార్. అదేంటంటే దీంట్లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఉన్నాయి అన్నట్టు. అంటే మీ ఒక్క దగ్గరనే జరిగిందా మొత్తం అట్లే జరిగినట్టు తెలుస్తున్నదా? ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో పంచాయత్ సెక్రటరీ అండ్ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఇట్లా రీమార్క్లు ఇచ్చుకుంటా కొంతమంది కూడా ఏంటంటే ఎస్సీ ట్రైబల్స్ వాళ్ళకి కిరాయికి ఉంటున్నారు సార్. ఒక 2-3 ఇళ్లలో 2-3 ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కిందికి దిగి ఫోటో తీసుకోవడం. అంటే ఆ బిల్డింగ్ ఉందంటే ఏదైతే కిరాయికి ఉంటున్నారో ఆ కిరాయికి ఉంటే వాళ్ళని కిందికి దిగి అక్కడే ఫోటో తీస్తారంట. ఇల్లు వాళ్ళదని చెప్తారా? వాళ్ళదని చెప్తారు. ఓహో, అది సార్ పరిస్థితి. ఇప్పుడు కొంతమందికి ఏమో ఈ రిమార్కులు అంటే హౌస్ శాంక్షన్ అంటే గవర్నమెంట్ స్కీమ్ అంటే మరి అంతకుముందు గవర్నమెంట్ స్కీమ్ ఏమొచ్చింది, అది ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, 2 BHK వచ్చిందా, తెలంగాణ గవర్నమెంట్ 2 BHK వచ్చిందా, అదేం మెన్షన్ చేయడం ఏం లేదు ఇక్కడ కూడా. ఏదో మొత్తానికి అవకతవకలు జరుగుతున్నాయి అంతే కదా. చూద్దాం. ఇది ఇందిరమ్మ ఇళ్లలో ఓవరాల్ గా కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళ మీద. చాలా ఊర్లలో ఇవే పంచాయతీలు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరే బదనాం అవుతారు, మీ ప్రభుత్వమే బదనాం అవుతుంది. మీరేదో అర్హులకే ఇల్లు ఇస్తాం అని మీరు పైన కూర్చొని మాట్లాడుతున్నారు. కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. డబ్బులు తీసుకొని ఇల్లు శాంక్షన్ అయితే లేదు. ₹1,00,000 ₹50,000 అడ్వాన్స్ ఇవ్వాలంటే ఇంకా ఇది ఒక ప్రూఫ్తో మేము మాట్లాడుతున్నాం. చూద్దాం ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో. సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.